హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. శుక్రవారం రోజు వ్రతం అయిపోయింది కదండి. శనివారం ఉదయమే ఇంకా బట్టలు ఉతికేస్తున్నానండి. పిల్లలకి సెలవు అనమాట. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజు సెలవులండి. శుక్రవారం వ్రతము, పూజ, గుడికి వెళ్ళి రావడం ఇవన్నీ సరిపోయినాయండి. ఇంకా శనివారం పొద్దున్నే బట్టలు ఉతకడం పెట్టేశానండి. మొదలు బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను. బట్టలు ఉతకడం కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. తర్వాత ఇంకా పిల్లలు ఈరోజు రాఖీ పండగ కదండి. పిల్లలు మా అబ్బాయికి మా పాప చేత రాఖీ కట్టిస్తున్నానండి. షాప్ దగ్గరకు వచ్చేసాము. రాఖీ కట్టుతుంది అనమాట మా పాప. వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది. స్వీట్ తినిపిస్తుంది అనమాట. ఇప్పుడు చాక్లెట్. ఇప్పుడు రాఖీ కడతా ఉంది. వాళ్ళ చెల్లెలకి కూడా స్వీట్ పెట్టాడనమాట. ఈరోజు రాఖీ పౌర్ణమి కదండి. అందుకే రాఖీ ఉదయాన్నే ఇంకా బట్టలన్నీ ఉతికేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరకు వచ్చేసి పిల్లలు రాఖీ కట్టేస్తున్నానండి. వాళ్ళ అన్నకి రాఖీ కడుతున్నాను అనమాట. వాళ్ళ అన్న పెద్ద గిఫ్ట్ ఇచ్చాడండి, పెద్ద బాక్స్. ఆ గిఫ్ట్ ఏముందని ఓపెన్ చేస్తుందండి పాప. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. చూడండి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో. బాక్స్ ప్యాకింగ్ కూడా చేశాడు న్యూస్ పేపర్ పెట్టేసి. దాంట్లో చిన్న 1 రూపీ చాక్లెట్ పెట్టినాడండి. తర్వాత డబ్బులు ఇచ్చినాడులేండి, 100 రూపీస్ వాళ్ళ చెల్లెలకి. అది చూడండి 1 రూపీ చాక్లెట్ ఉండింది బాక్స్లో. ఇప్పుడు అట్లా పెట్టేసినాడు. అట్లా పెట్టకూడదు, చేతికి ఇవ్వంటే ఇచ్చినాడు. తర్వాత వాళ్ళన్న ఆశీర్వాదం తీసుకుంటుందండి ఇక్కడ పాప. తర్వాత ఈ బ్లౌజెస్ అండి స్టిచ్చింగ్ చేశాను. 5 బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదండి. 5 బ్లౌజులు కంప్లీట్ అయినాయి అనమాట. స్టిచ్చింగ్ చేసేసాను. బుక్సులు, హెమ్మింగ్, దారాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ మా అమ్మ వచ్చిందండి శార తీసుకొని. కజ్జికాయలు, కారాలు, అత్తరాచల పావు, నువ్వుండి ఇవన్నీ తీసుకొని వచ్చిందండి. అదే నూగుల లడ్డును నూగు పిండి అంటారండి మా సైడు. అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నానండి. మా అమ్మ శార తీసుకొని వచ్చింది. ఇంకా మా అమ్మతో పాటు నేను కూడా ఊరికి బయలుదేరానండి. ఇంకా సాయంత్రం అయింది. సాయంత్రం నుంచి ఊరికి బయలుదేరాను. ఫుల్ ఉండారండి జనాలు. వరలక్ష్మి వ్రతము, రాఖీ పండగ అని బస్సులు ఫుల్ ఉండారు. అసలు సీట్లే లేవండి. నిలబడుకొని వెళ్ళాము. దగ్గరే అండి, ఒక ముక్కాలు గంట ప్రయాణం అండి. ఇంకా కొద్దిసేపు నిలబడుకొని ఊరికి వెళ్ళేసామండి. ఇక్కడ ఊరికి వచ్చేసామండి. మా అమ్మ వాళ్ళ ప్రాపర్టీ ఇవేనండి. జీవాలు, బర్రె రీసెంట్గానే ఈనిందంటండి. ఇక్కడ దూడ ఉంది చూడు, చిన్నది. ఇక్కడ మా అమ్మ బర్రెను బయట కట్టేస్తుంది. ఇక్కడ జీవాలన్నీ బయటకు వచ్చేసినాయండి. వీళ్ళ ప్రాపర్టీ ఇవేనండి. ఇంకా తర్వాత ఇక్కడ వర్షానికి మా అమ్మ కనకాంబరం మొక్కలు, కలబంద మొక్కలు ఇవన్నీ నాటేసిందండి. బాగా ఫ్రెష్గా ఉన్నాయి. వర్షం పడింది కదా, నైట్ అంతా వర్షమే అండి. శనివారం నైట్ అంతా వర్షమే పడింది. ఇది మా ఎదురింటోళ్ళు అనమాట. కనకాంబరం మొక్కలు వాళ్ళు నాటారు. చుక్కమల్లె, కనకాంబరాలు. అందుకు నైట్ వర్షం పడింది అన్నా కదండి. ఇది చూడండి మా అమ్మ వాళ్ళది మట్టి మిద్దండి. అంత కారుతా ఉంది. ఉదయానికి వచ్చేసి ఒక సైడేనండి, సోఫాల బయట సైడ్ గారింది. లోపల ఇంకోటి వంట రూమ్ అని ఉందండి, అది పూర్తిగా పడిపోయిందండి. ఇది మా ఎదురింటోళ్ళదండి. వీళ్ళదైతే ఇండ్లంతా మొత్తం వంట రూము, హాలు అన్నీ మట్టి మిద్దెలు కాబట్టి అంతా కారుతూనే ఉంది. పొద్దున వర్షం తగ్గినా కానీ ఇది సాయంత్రం వరకు ఈ విధంగానే కారుతూనే ఉన్నాయండి. డ్రమ్ముకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఎక్కడ కారుతండి అక్కడ టబ్బులు, బకెట్లు, అవన్నీ చెరవలు, గిన్నెలు అవన్నీ పెట్టేశారండి. మొత్తం ఇండ్లంతా గారుతూనే ఉంది. ఈ మా ఎదురింటోళ్ళది అనమాట ఇండ్లు. ఇటు సైడ్ చూస్తే వంట రూమ్ అనమాట. వంట రూమ్లో కూడా చెరవలు అవన్నీ పెట్టేశారు. వంట చేసుకోవడానికి కూడా వాళ్ళకి వీలు లేదండి. అది అక్కడ లోపల అండి. ఇంకా మా అమ్మ స్వీట్ చేసిందండి, సేమియా పాయసము తింటున్నాము. వేడివేడిగా సేమియా పాయసం తింటున్నామండి. ఇంకా మా అక్క వచ్చిందండి రాఖీ కట్టడానికి. నేను మా అక్క ఇద్దరం వెళ్ళాము రాఖీ కట్టడానికి. మా తమ్మునికి మా అక్క రాఖీ కడుతుందండి. ఫస్ట్ అక్క కట్టాలని అక్క కడుతుంది.
సెకండ్ అక్క కట్టిన తర్వాత నేను కడతానండి. ఇక్కడ మా అక్క కడుతుంది రాఖీ కట్టడానికి వచ్చామండి ఊరికి. మా అక్క నేను, మా చెల్లి రాలేదండి. మా చెల్లికి వీలు కాలేదు, అందుకే మా చెల్లి రాలేదు. నేను మా అక్క వచ్చాము. రాఖీ కట్టి ఇక్కడ స్వీట్ అన్నమాట, చాక్లెట్ తినిపిస్తూ ఉంది. ఇంక ఇక్కడ కాళ్ళకు నమస్కరిస్తున్నాడండి మా తమ్ముడు మా అక్కకి. అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేనేనండి కట్టేది. రాఖీ కడుతున్నానండి ఇక్కడ. ఇది మా అక్కకి డబ్బులు ఇచ్చేదన్నమాట. మా అక్కకి డబ్బులు ఇస్తున్నాడు మా తమ్ముడు, చూపిస్తుంది చూడండి నాకు. ఇక్కడ నేను కడుతున్నానండి రాఖీ. కుంకుమ పెట్టేసి రాఖీ కడుతున్నాను. రాఖీ కట్టిన తర్వాత చాక్లెట్ తినిపించానండి, స్వీట్. మా తమ్ముడు చిన్నవాడే కాబట్టి మేము ముగ్గురం అక్కలమండి, మా తమ్ముడు ఒకడే. అందుకు ఇంకా మేము రాఖీ కట్టడానికి వెళ్ళాము. నేను రాఖీ కట్టేశానండి. నాకు కూడా కాళ్ళకు నమస్కరించినాడండి. చూడండి. తర్వాత ఇక్కడ డబ్బులు ఇస్తున్నాడండి. ఇక్కడ మా తమ్ముడి ఫ్రెండ్ అనమాట రాజశేఖరు. ఈ అబ్బాయికి కూడా కడుతున్నామండి. ఈ అబ్బాయి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములేనండి. వీరికి అక్క చెల్లెళ్ళు లేరు. అందుకు ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర ఉంటే నేను మా అక్క ఇద్దరం రాఖీ కట్టామన్నమాట. ఇక్కడ మా అక్క కడుతుంది, మా తమ్ముని ఫ్రెండ్ అనమాట. తర్వాత నేను కూడా కట్టేశానండి. ఈ విధంగా మేము రాఖీ పౌర్ణమి చేసుకున్నామండి. మీరు ఏ విధంగా చేసుకున్నారో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. సరే అయితే ఉంటానండి. నమస్తే. ఇంకా రాఖీ కట్టేసి ఇంకా ఊరికి బయలుదేరానండి. మళ్ళీ